మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మృతదేహాలు కలకలం రేపాయి. గొల్లప్రోలు మండలం తాటిపర్తి వ్యవసాయ బావిలో 2 మృతదేహాలు తేలడంతో పోలీసులకు సమాచారం అందింది. బావిలోని మృతదేహాలు మగవారిగా గుర్తించారు. ఘటనా స్థలిని కాకినాడ ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మృతదేహాలు కలకలం రేపాయి. గొల్లప్రోలు మండలం తాటిపర్తి వ్యవసాయ బావిలో 2 మృతదేహాలు తేలడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. బావిలోని మృతదేహాలు మగవారిగా గుర్తించారు. ఘటనా స్థలిని కాకినాడ ఎస్పీ మనీష్ దేవరాజ్ పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ దత్తు సిద్ధంగా ఉన్నారు. దత్తు, యాక్చువల్గా జరిగిందేమిటి? ఈ ఘటన అంటే ఎప్పుడు బయటపడింది? అలాగే ఏమంటూ ఉన్నారు పోలీసులు? ఏమైనా ఆచూకీ లభించిందా? కాకినాడ జిల్లా గొల్లపురం మండలం తాటిపర్తి సంఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి ఎవరో ఇద్దరిని హత్య చేసి బావిలో తోసినట్టుగా భావిస్తారు. దీని పూర్వాపరాలు చూసుకుంటే కనుక నిన్న సాయంకాలం సమయంలో ఓ వ్యక్తి వచ్చి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. నన్ను చంపడానికి ఓ వ్యక్తి ప్రయత్నం చేశాడు. జస్ట్ కాల్లో తొలగిపోయాడు. ఈ సందర్భంలోనే నేను తప్పించుకుని బయటకు వచ్చేసాను. దాని తర్వాత ఆ వ్యక్తి నుంచి నాకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఇదే సందర్భంలో పోలీసులు కూడా ఒకటే చెప్పారు, నీకు ప్రాణహాని ఉన్నట్టున్నావు, నువ్వు ఎక్కడే ఉండని చెప్పి పోలీసులు చాలా లైట్ గా తీసుకున్నారు. అయితే ఉదయం అయ్యేసరికి ఒక్కసారిగా ఈ తాడిపత్రిలోని పొలంలో మధ్యలో ఉన్నటువంటి సాగులో ఇక్కడ 2 డెడ్ బాడీస్ ఉన్నాయని చెప్పి స్థానికులు రైతులు గుర్తించడం, అధికారి యంత్రానికి సమాచారం ఇవ్వడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ చనిపోయి బావిలో తీసినటువంటి 2 వ్యక్తులు కూడా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. ఒకరు బావకాగా మరొకరు తమ్ముడు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీని పూర్వపరాలకు సంబంధించి రావాల్సింది. అయితే నిన్న సాయంకాలం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినటువంటి ఇచ్చిన వ్యక్తి సమాచారం ఆధారంగా పోలీసులు ప్రస్తుతానికి అయితే ఇంకా దర్యాప్తును కొనసాగిస్తారు. ఒక నిందితుడిని, ఒక అనుమానితుడిని ఒకరిని గుర్తించడం జరిగింది. అయితే దాని పేర్లు కానీ దాని వివరాలు కానీ అధికార యంత్రాంగం ఇంకా చెప్పట్లేదు. దర్యాప్తు అంతా పూర్తిగా కొనసాగించిన తర్వాత అధికార యంత్రాంగం పేర్లు వెల్లడిస్తామని చెప్తోంది. అయితే ఈ పడిపోయిన మృతదేహాలు ఏదో బావిలో దొరికిన మృతదేహాలు ఏదో వాటిని కూడా మీడియాకు కూడా కనీసం చూపించలేదు. మొత్తం దానికి ఏంటంటే పోస్ట్ మార్టం నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏదైతే బాడీస్ ని క్లాత్ తో చుట్టు పెడతారో చుట్టుపెట్టి తీసుకెళ్లారో, అయితే చంపినప్పుడు కత్తిపోట్లు ఏమైనా ఉన్నాయా లేకపోతే నూతులతో చంపాడా, ఇట్లాంటి అనుమానాలు మాత్రం పలు అనుమానాలు తావరిస్తుంది. అయితే ఉదయం ఈ సంఘటన బాహ్య ప్రపంచానికి మీడియా ద్వారా తెలిసిన తర్వాత కూడా పోలీస్ యంత్రాంగం ఎవరు కూడా బావి దగ్గరికి ఎవరిని మీడియాని కానీ ఇతరులను కానీ అనుమతించలేదు. దాంతో ఇంకా పలు అనుమానాలు ఉన్నాయి. అంటే బావిలో తోసి చంపేశారా, ముందు మర్డర్ కత్తితో కానీ లేకపోతే మరి ఇతర ఆయుధాలతో దాడి చేసి చంపారా అన్న విషయం, ఆ కోణం కూడా బయటికి రావస్తుంది. ప్రస్తుతం అయితే కనుక పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మరికొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అలాగా ఏదైతే నిన్న పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యి నాకు ప్రాణభయం ఉంది, ఒక వ్యక్తి నన్ను చంపపోయడం చెప్పాడు, ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం దాని ఆధారంగా చేసినటువంటి దర్యాప్తు ఎవరు నిందితులను తేలవలసిన విషయం మాత్రం తేలవలసి ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ దత్తు.